అమ్మా వెళ్దామా? ఆనంది ఏమైంది? ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరే తర్వాత ఫోన్ చేద్దాం. అమ్మా వెళ్దామా? అమ్మా ఏమైందమ్మా అలా ఉన్నావేంటి? ఏమీ లేదు, బాగానే ఉన్నాను. వెళ్దాం. మీరు నాతోనే ఉన్నారనడానికి మీరు నాకు చేయించిన ఆ గొలుసు సాక్ష్యం. మన పెళ్ళైన చాలా ఏళ్ల వరకు నా మెడలో పసుపు తాడు మాత్రమే ఉండేది. అది చూసి ప్రతి ఒక్క రూపాయి దాచి ప్రేమతో నాకు గొలుసు చేయించారు. ఆ గొలుసుని మాంగళ్యంగా మెడలో వేసుకున్న ముచ్చట తీరకముందే మీరు వెళ్ళిపోయారు. మీ జ్ఞాపకంగా ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న ఆ గొలుసు కూడా ఇవాళ నాకు దూరం అయిపోయింది. అది పోయేసరికి మీరు కూడా నా నుంచి దూరం అయినట్లుగా అనిపిస్తోంది. ఇంత జరిగిన తర్వాత అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా ఉంది. పిల్లలిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మానసికంగా నాలో నేను నలిగిపోతున్నాను. మీరు ప్రేమగా చేయించిన ఆ గొలుసు తిరిగి నాకు దక్కేలా చేయండి. అన్నయ్య, అమ్మ నాన్న ఫోటో ముందు ఎందుకు ఏడుస్తుంది? పద చూద్దాం. అమ్మా ఏమైందమ్మా? ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో బాగానే ఉంది, కానీ మనసే కలవరంగా ఉంది. రాను రాను మనుషుల మీద నమ్మకమే పోతోంది. ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు? ఏమోరా, నాకేమీ అర్థం కావడం లేదు. ఇంట్లో ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయి. కాసేపు బయటికి అలా వెళ్దామా? వద్దురా. నీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా మాతో చెప్పమ్మా. చెప్పకపోతే మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అవును, నీ వేళ్ళెలా ఉన్నాయి? నొప్పి తగ్గిందా? నా వేలికి నొప్పి ఉండడం ఏంటమ్మా? అసలేం అడుగుతున్నావు నువ్వు? అదేంటే
తెలియనట్టు మాట్లాడతావేంటి? హాస్పిటల్లో నాకు ఫిట్స్ వచ్చినప్పుడు నేను నా నాలుగు కొరుక్కుంటుంటే అలా కొరక్కూడదని నీ వేళ్ళు నా నోట్లో పెట్టావు కదా. అప్పుడు నేను నీ వేళ్ళు కొరికాను కదా. వేళ్ళకేం గాయమైనట్లు లేదే. ఓ, ఒకవేళ నీ వేళ్ళకి గాయం కాకూడదని నేనే మెల్లిగా కొరికానేమో కదా. అమ్మా, ఆలోపే చెల్లెలు చెయ్యి బయటికి లాగి నోట్లో ఖర్చు పెట్టింది. అంతే కదా చెల్లి? అవును అవునమ్మా, అన్నయ్య చెప్పింది నిజం. అన్నయ్య, అమ్మ మాటల్ని బట్టి చూస్తే ఏదో డౌట్ వచ్చినట్టుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎవర్రా ఫోను? నేను మాట్లాడేసి వస్తాను. హలో ఆనంది, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే చేసావు. ఏమైంది అశ్విన్? హాస్పిటల్లో అమ్మకి సేవలు చేసింది నువ్వే అని డౌట్ వచ్చింది. నీ వస్తువునేమన్నా హాస్పిటల్లో వదిలేసావా, లేదా అమ్మేమన్నా నిన్న అక్కడ చూసిందా? లేదు అశ్విన్, అమ్మ మెలకువలోకి రాకముందే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అమ్మ నన్ను చూసే అవకాశమే లేదు. అమ్మ నాన్న ఫోటో ముందు నిల్చుని ఏవేవో మాట్లాడుతోంది. ఇదంతా చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. మీ అమ్మగారు ఆ గొలుసుపోయిన దిగుల్లో ఉన్నారు. అది ఎలాగైనా తీసుకొచ్చి ఇస్తే అమ్మ మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. త్వరలో అది కూడా కనిపెడదాం. ఆ రోజు ఎస్ఐ గారు హాస్పిటల్కి వచ్చి దొంగ గురించి వివరాలన్నీ అడిగారు కదా. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ దొంగ గురించి ఏమైనా తెలిసిందా అని కనుక్కుందాం అశ్విన్. సరే. రే, ఆ చైన్ స్నాచర్ ఎవరో తెలుసుకున్నాను రా. కానీ నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నన్ను కూడా ఆ దొంగలో ఒకడని అరెస్ట్ చేస్తారా? అవునరా, ఆ దొంగ ఫోటో ఆనంద్కిచ్చి తన ద్వారా పోలీసులకు చెప్పించొచ్చు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనంద్కి నా మొహం ఎలా చూపించగలనరా? ఒక దొంగ గురించి చెప్పడానికి వెళ్ళిన నన్నే దొంగను చూసినట్టు చూస్తే తోడుపుట్టిన చెల్లెలు అలాంటి ఒక చూపు చూస్తే ఏ అన్నయ్య తట్టుకోగలరా? అయితే ఆ దొంగని ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? అసలు ఈ విషయం అశ్విన్కే చెప్పొచ్చు కదా. ఈ ఐడియా బాగుందిరా. అశ్విన్కి చెప్తే తనే పోలీసులకు ఆ ఫోటో ఇస్తాడు. పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. అలాగే నీ వల్ల ఇదంతా జరిగిందని ఆనందికి తెలియదు కదా. అమ్మా ఆనంది, కంపెనీకి వెళ్తున్నావా? అవును బాబాయ్. సైకిల్ తీసుకోకుండా వెళ్తున్నావేంటమ్మా? అశ్విన్ వస్తానని చెప్పాడు. అవునా, సరే అమ్మా, మంచిదమ్మా. ఆనంది, వెళ్దామా? అమ్మ ఎలా ఉన్నారు? బాగుంది. టైంకి మందులవి వేసుకుంటున్నారా? సరిగ్గా తింటున్నారా? టిఫిన్ తినిపించి మందులిచ్చి ప్రసన్నని దగ్గరుండి చూసుకోమని చెప్పొచ్చాను. వెళ్దామా? హలో. హలో, మాట్లాడుతుంది అశ్విన్ గారా? అవును, మీరు? నేను ఆర్ష్. మీరంతా ముత్తెలమ్మపేటకు ఒకసారి వ్యాన్లో వెళ్ళారు కదా, ఆ డ్రైవర్నండి. మీరా? చెప్పండి. నేను మిమ్మల్ని వెంటనే కలవాలి. కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎవరు అశ్విన్ ఫోన్లో? చెప్తాను ఆనంది. నేను ఇప్పుడు ముఖ్యమైన పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మనం సాయంత్రం కలుద్దామా? సారీ, ఏమనుకోకండి.
సార్ 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 దాని గురించే మాట్లాడాలని కాల్ చేశాను సార్ 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 హలో హలో